మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా, నాన్నొచ్చారు. ఎవరి కోసం బయట వెయిట్ చేస్తున్నారు? నీకోసమే నాన్నా. నువ్వు వస్తావని మాకు తెలుసు. నా కోసం ఇప్పటిదాకా నిద్రపోకుండా ఉన్నారా? అవును నాన్న. కోపంలో నువ్వు నన్ను అరిచినా నేనంటే నీకు ప్రేమ కదా నాన్న. అందుకే ఏదో ఒక టైంలో నువ్వు వస్తావనే ఎదురు చూస్తున్నాం. నీకు ఫోన్లోనే చెప్పాం కదా నాన్న, నువ్వు రాకుండా మేం భోంచేయమని, నిద్రపోమని. శశి, కోపంలో అరిచేశాను, ఏమనుకోకమ్మా. సారీ. ఎక్కువగా కోప్పడే వాళ్ళే ఎక్కువగా ప్రేమిస్తారంట నాన్న. అమ్మ చెప్పింది. బాగా ఆకలేస్తుంది నాన్న. మనం భోజనం చేద్దాం రా నాన్న. రా నాన్న, రండి. రా. నాన్న, నువ్వు భోజనం చేశావా? లేదు. అమ్మ కూడా భోజనం చేయలేదు నాన్న. సరే అయితే మీ ఇద్దరికి ఇప్పుడు మేం తినిపిస్తాం. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసింది లే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూ నే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు ఓ నాన్న. నాన్న, నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ నాన్న. నువ్వు వస్తావని నమ్మకంతోనే నీకోసం మేం వెయిట్ చేసాం నాన్న. అవును నాన్న, చివరికి నువ్వు వచ్చేసావు. లేదంటేనా నాన్న రాడు అన్న అమ్మ మాటే నిజమయ్యేది. మా మాట అబద్ధమయ్యేది నాన్న. మీ అమ్మ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంది కనుక, నన్ను నా ప్రేమని అర్థం చేసుకొని ఉంటే మీరిక్కడ నేనక్కడ, అర్ధరాత్రి మీకోసం నేను ఇలా రావడం, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నాన్న, అమ్మని ఎందుకని అలా కోపంగా చూస్తున్నావు? మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా నాన్న? ఎందుకు మాకు చెప్పా పెట్టకుండా నువ్వు నానమ్మ వెళ్ళిపోయారు? గొడవలు ఏం లేవు నాన్న. నాకు వేరే పని ఉంటే అర్జెంటుగా వెళ్ళాను, అంతే. ముందు మీరు భోజనం చేయండి.
నా మీద కోపంతో రావనుకున్నాను యష్. పిల్లల మీద ఉన్న ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీ మీదున్న కోపం ఫోన్లో పిల్లలతో నేను అలా మాట్లాడేలా చేసింది. నీ మీద నాకున్న ప్రేమ నీకు వాలిపోయే పొద్దులా కనిపిస్తుంది. పోన్లే, పిల్లల మీద నీకున్న ప్రేమ ఉషోదయం వెలుగులా వికసిస్తుంది. ఆపసిందు నీ నాటకాలు. నిజంగా నా మీద నీకు ప్రేమే ఉంటే పిల్లల బర్త్డే ఫంక్షన్లో ఆ మహిళా మండలి వాళ్ళని పిలిపించి నన్ను మా అమ్మని అవమానిస్తావా? నీలా నేను నాటకాలు ఆడలేను సింధు. మొదటి నుంచి మా అమ్మ వద్దు అని చెప్తున్నా వినకుండా కేవలం పిల్లల కోసం మాత్రమే నీ ఇంటికి వస్తున్నాను. నా పిల్లల కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. నువ్వే మూర్ఖంగా ప్రవర్తించి మా అమ్మ అన్నట్టు పిల్లల్ని మాకు దూరం చేయాలని డ్రామాలు ఆడుతున్నావు. అది ఇందాక ఫంక్షన్లో నాకు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వెన్ని నాటకాలు ప్లే చేసినా నా పిల్లలకి నేనుంటా. నాన్నగా వాళ్ళ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు. నిజం చెప్తున్నాను యష్, ఆ మహిళా మండలి వాళ్ళని నేను పిలవలేదు. అసలు వాళ్ళు ఎందుకు రిషి, సిసి, రేపు నేను అవార్డ్ ఫంక్షన్కి ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా నేను అవార్డు తీసుకుంటాను. ఆ ప్రోగ్రాం టీవీలో వస్తుంది, మీరు చూస్తారు కదా? తప్పకుండా చూస్తాం నాన్న. నువ్వు హీరోలా అలా స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకుంటుంటే చూస్తూ మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో తెలుసా? చప్పట్లు కూడా కొడతాం. మీరు హ్యాపీగా ఉండడం కోసం నేనేదైనా చేస్తాను. సరే, ఇంక మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్తాను. నాన్న వెళ్ళొద్దు నాన్న. మాతోనే ఉండిపోవా? లేదమ్మా, వెళ్ళాలి. అవార్డ్ ఫంక్షన్ ఉంది కదా, రేపు మార్నింగే ఫ్లైట్. సరే నాన్న, కనీసం ఈ ఒక్క రాత్రేనా మాతో కలిసి ఉండు నాన్న. మా బర్త్డే రోజు మీ మీద అడిగినా కాదన్నానని చెప్పావు కదా నాన్న. ప్లీజ్ నాన్న, ఈ రాత్రికి నేను శశి నీ దగ్గర పడుకుంటాము. నువ్వు వెళ్ళిపోతే మేము అసలు ఈ రాత్రంతా నిద్రపోము, అలా మేల్కొనే ఉంటాం అసలు. ప్లీజ్ నాన్న, మా మాట కాదనకండి నాన్న. ఈ ఒక్క పూట మాతో ఉండండి నాన్న. అవును నాన్న, కావాలంటే రేపు ఇట్నుంచి ఇటే ఢిల్లీకి వెళ్ళండి ప్లీజ్ నాన్న. సరే, అలాగే ఉంటానులే. మా మంచి నాన్న. నాన్న, మీ మీద అడిగినా నువ్వు కాదనవు. నువ్వు వెరీ గుడ్. అభి, అభి, ఎప్పటినుంచో నేను శశి అనుకుంటున్నాం అమ్మా నాన్నలతో కలిసి భోంచేయాలి, ఇలా కలిసి పడుకోవాలి అని. అది ఈరోజు జరిగింది. అందుకే మాకు హ్యాపీగా ఉంది అంటున్నాం. నాన్న, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు రిషి. అందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఉంటారు కదా, మరి మాకు మాత్రం ఎందుకు అలా జరగడం లేదు? నువ్వు అమ్మ కలిసి ఎందుకు ఉండడం లేదు? ఏంటి నాన్న ప్రాబ్లం? ఒకరి మూర్ఖత్వం వల్లే నేను దూరంగా ఉండాల్సి వస్తుంది రిషి. ఒకరి ఆత్మాభిమానాన్ని మూర్ఖత్వంగా భావించడం వల్లే రిషి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను భావించడమో ఊహించడమో చేయలేదు, జరిగిన వాస్తవం చెప్తున్నాను.
మనకి కనిపించేవి మాత్రమే వాస్తవం కాదు. మనకి కనిపించని వైపు కూడా మనకి తెలియనివి ఎన్నో వాస్తవాలు దాగి ఉంటాయి. రే రిషి, శశి, నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం. అప్పుడే పడుకుంటారా? ఏదైనా మంచి కథ చెప్పండి నాన్న. ప్లీజ్ నాన్న కథ చెప్పండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. సరే చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం. కవిలేని యష్, అప్పుడే వెళ్ళిపోతున్నావా? పొద్దున్నే లేచి నాన్న ఏరమ్మా అని పిల్లలు నన్ను అడిగితే ఏం చెప్పమంటావు యష్? మిమ్మల్ని నిద్రలోనే వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పమంటావా? నువ్వు ఇష్టం లేకుండానే ఇక్కడికి వచ్చావు, ఇష్టం లేకుండానే భోజనం చేసావు, ఇష్టం లేకుండానే పిల్లలతో సమయం గడిపావు. ఇదంతా నా వల్లే కదా. నా మీద కోపంతో పిల్లల ఆనందాన్ని ఎందుకు యష్ దూరం చేస్తావు? ఇంకొన్ని గంటలుంటే తెల్లవారుతుంది. అప్పుడు పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పి నువ్వు వెళ్ళిపోతే నాన్న రాత్రంతా మాతో పాటే ఉన్నారని పిల్లలు నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వెళ్ళిపోతే నాన్న మమ్మల్ని నిద్రపుచ్చి మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటారు. ఆలోచించి యష్. ఈ బర్త్డే రోజైనా పిల్లలతో కలిసి ఉండి యష్. కావాలంటే మార్నింగ్ ఇక్కడి నుంచే వెళ్దువు గాని. అందుకు తగ్గ ఏర్పాట్లు పిల్లలు నేను చేశాం. ప్లీజ్ యష్, పిల్లల మనసుని బాధ పెట్టకు. కనీసం ఈ ఒక్కరోజు వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వు యష్, ప్లీజ్.
మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మావయ్య 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 ఏంటి మావయ్య! ఇంటికే వచ్చావు? రాత్రి ఫంక్షన్ లో చేసిన అవమానం చాలదా? ఇంకా ఏమైనా మిగిలిందా? మావయ్య ఎక్కడత్తయ్య? చంద్ర స్నానం చేస్తున్నాడు. అయ్యో అత్తయ్య ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్తో నీకేం పని? అర్జెంటుగా కాల్ చేయాలత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. నేనివ్వను. ప్లీజ్ అత్తయ్య, చాలా అర్జెంట్ అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. అంత అవసరమైతే నీ ఫోన్ నుంచే చేసుకొని చావచ్చు కదా. ఏయ్, నా ఫోన్ తీసుకున్నావేంటే? ఏయ్, అత్తయ్య అత్తయ్య వదలండి. వదలవే, అత్తయ్య వదలండి. నా ఫోన్ ముట్టుకుంటే నీ చేతులు విరగ్గొట్టేస్తాను. ఏయ్, 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 ఏయ్. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఒక్క కాల్ చేసుకుని ఇస్తాను, ఫోన్ ఇవ్వమంటే ఇవ్వవేంటి? బుద్ధి లేదా నీకు? ఫోన్ ఇవ్వ. చెప్పమ్మా. యష్, నేను సింధుని మాట్లాడుతున్నాను. ఏమైంది సింధు నీకు? ఎందుకు ఇలా ఫోన్ చేసి విసిగిస్తున్నావు? నీ కాల్ లిఫ్ట్ చేయలేదని మా ఇంటికి వచ్చి మా అమ్మ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నావా? యష్, అవన్నీ కాదు ఇప్పుడు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను యష్. నువ్వు ఢిల్లీకి వెళ్ళొద్దు, వెనక్కి వచ్చేసేయ్ ప్లీజ్ యష్, ప్లీజ్. సింధు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీ కుంకుమ భరణి కింద పడితే నువ్విచ్చే హారత ఆరిపోతే నాకు ప్రమాదం జరుగుతుందా? చూడు, నాకేం ప్రమాదం లేదు, నేను సేఫ్గానే ఉన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి సెంటిమెంట్లతో నన్ను ఆపాలని ట్రై చేయకు. సెంటిమెంట్ కాదు యష్, నేను నిజంగానే చెప్తున్నాను. నేను నా కళ్ళారా చూశాను. నా మాట విను యష్, తిరిగి వచ్చే యష్, ప్లీజ్ యష్. నువ్వు కళ్ళారా చూడడం ఏంటి? ఏంటి నాటకాలు? నేను తిరిగి వచ్చే ప్రసక్తే లేదు.
ఢిల్లీ వెళ్ళే తీరుతాను. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నాను. యష్ యష్ నేను చెప్పేది విను యష్. యష్ అయ్యో దాము, ఏమే నీకేమైనా మతిపోయిందా? శుభమా అని నా కొడుకు అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తుంటే వెళ్ళొద్దు తిరిగి వచ్చేయని అపశకునం మాటలు మాట్లాడతావా? ఎందుకే నా కొడుకు ఎదుగుదలని అడ్డుకుంటున్నావు? అర్థమైంది. యష్ ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకుంటే పిల్లల దృష్టిలో వాడి హీరో అయిపోతాడు. అది నీకు ఇష్టం లేదు అంతే కదా? పిల్లల ముందు నువ్వు మాత్రమే అమ్మగా గొప్పదానిలా కనబడాలి. వాళ్ళ నాన్న ఎప్పుడూ నీకంటే తక్కువ స్థాయిలోనే ఉండాలి. ఆ కుళ్ళు నీ మనసులో పెట్టుకునే కదే ప్రమాదమనే కొత్త నాటకం పట్టుకునొచ్చి యష్కు వచ్చే మంచి పేరు చెడగొట్టాలని చూస్తున్నావు. దాము, ఎందుకు ఊరికే సింధుని అలా ఆడిపోసుకుంటావు? నిజంగా యష్కేదో ప్రమాదం ఉంది కాబట్టే సింధు ఇంత దూరం మనింటికి పరిగెత్తుకుంటూ వచ్చుంటుంది దాము. లేదంటే మనింటి గడప ఎందుకు తొక్కుతుంది చెప్పు? లేదు చంద్ర, ఇదంతా ఇది ఆడుతున్న పెద్ద డ్రామా. నా కొడుకు రేపు ఢిల్లీలో అవార్డు తీసుకుంటే అందరిలో పాపులర్ అవుతాడు కదా. ఆ జనాదరణ రాకుండా చెయ్యాలనేదే దీని కుట్ర. అయ్యో అలాంటిదేమీ లేదత్తయ్యా. నా మనసులో ఎలాంటి కుళ్ళు గాని కుట్ర గాని లేదు. నిష్కల్మషంగా చెప్తున్నాను. నిజంగానే మీ అబ్బాయికి ప్రమాదం పొంచి ఉందత్తయ్యా. ఏంటి ఆ ప్రమాదం? ఏంటి? నా కొడుకు ఢిల్లీ వెళ్తే ఏం జరుగుతుంది చెప్పి చావు. చంపేస్తారు 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 చంపేస్తారు. యష్ చచ్చిపోతాడు 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 చచ్చిపోతాడు. నీ కొడుకు ప్రాణాలు పోతాయి. ఏంటి సింధు, ఏం మాట్లాడుతున్నావు? యష్ ప్రాణాలు పోవడం ఏంటి? నేను చెప్పేది నిజం మావయ్య. కనీసం మీరైనా నమ్మండి. ఢిల్లీ వెళ్తే మీ కొడుకు మీకు ఉండడు. మీరైనా యష్ కి ఫోన్ చేసి తిరిగి వచ్చేయమని చెప్పండి మావయ్య. ప్లీజ్ మావయ్య ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ నాటకాలు ఆడుతున్నావే? నా కొడుకు ప్రాణాలు పోతాయని మమ్మల్ని భయపెట్టి యష్ అవార్డు తీసుకోకుండా ఆపాలనే కదా నీ ప్రయత్నమంతా? మరీ ఇంతగా దిగజారిపోతున్నావేంటే? థు! అత్తయ్య మీకు చెప్తుంటే అర్థం కాదా? నువ్వు మాకు చెప్పేదేంటే? వెళ్ళి నీ పని చూసుకో. మీరు ఇంతే మారరు. మీ కొడుకు ప్రమాదంలో ఉన్నాడని చెప్పినా అర్థం చేసుకోరు. మీకు చెప్పడం వల్ల టైం వేస్టే తప్ప ఏ ప్రయోజనం లేదు. ఛ! ఏయ్ అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు. అయ్యో దాము, చంద్ర, మరి అంత అతిగా ఆలోచించకు. అదంతా డ్రామా. ఇదేంటి? యష్ ఢిల్లీకి వెళ్తే చచ్చిపోవడం ఏంటి? అసలు సింధుకి ఈ విషయం ఎలా తెలిసింది? యష్ని ఆపటానికి ప్రవీణ్ మనుషుల్ని అరేంజ్ చేశానని చెప్పాడు. వాళ్ళని సింధు కాని చూసిందా? యష్ని చంపేస్తారని తప్పుగా అనుకుందా? లేదంటే యష్ని నేను ఢిల్లీ వెళ్లకుండా ఎలాగైనా ఆపమన్నాను కదా అని
యష్ని చంపైనా సరే ఆపాలి అనుకుంటున్నాడా? అసలేం జరుగుతోంది? ప్రవీణ్ ఫోన్ కలవటం లేదు. త్వరగా పోనీరా. అలాగేనా? ఆ కార్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కార్ ఆపు. అప్పుడాడు కార్ ఆపుతాడు. అదే టైంలో మనం కారు దిగి ఆ యష్ గారిని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోదాం. ఓవర్టేక్ చేయరా, తొక్కు. అన్నా ఓవర్టేక్ చేయలేకపోతున్నా అన్నా. ప్లీజ్ సింధు, ఇంకా నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నాతో పాటే ఉండు. ఉంటావు కదా? నా మంచి రెయిన్బో నేను చెప్పిన మాట వింటుంది. సింధు, నీకో విషయం తెలుసా? ఈ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్గా నాకు అవార్డు వచ్చింది. ఈ అవార్డు అందుకోవాలన్నది నా లైఫ్ అంబిషన్. ఏమైతేనే చివరికి సాధించాను. నేను ఢిల్లీ వెళ్ళి ఆ అవార్డు అందుకోవాలి. నాతో పాటు నువ్వు వస్తావా? రా వెళ్దాం. రా రా రెయిన్బో. యష్ యష్, ఇప్పుడు మనం వెళ్ళలేం యష్, బయట వర్షం పడుతుంది. ఏ, నువ్వు నా సింధువి కాదు. నా చెయ్యి వదులు. యష్ వదులు. నువ్వు నన్ను మోసం చేసావు. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీసావు. నీ ప్రేమంతా ఓ నాటకం. నువ్వొక బూటకం. నువ్వంటే నాకు కోపం, చిరాకు, అసహ్యం. యష్, ఏ, నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్తున్నాను కదా. నువ్వు చేసిన ద్రోహం వల్ల నా లైఫ్ మొత్తం ఇలా తలకిందులైపోయింది తెలుసా. నా సంతోషం, ఆనందం అన్నీ నువ్వే లాగేసుకున్నావు. కన్నీళ్ళు, బాధలు నాకు మిగిల్చావు. అందుకే నేను నిన్ను దూరం పెడుతున్నాను. ఈ జన్మలో నేను నీకు దగ్గర అవ్వను. ఏమనుకున్నావా?
నేను ప్రేమించిన అమ్మాయి. ఈ రెయిన్బోకి దగ్గరవుతాను. ఈ రెయిన్బోని నేను ప్రేమిస్తాను. రెయిన్బో, నీకు నా ప్రాణం కావాలా? తీసుకో. నా నుంచి నీకేం కావాలన్నా సరే తీసేసుకో. నన్ను నీలో కలిపేసుకో. యష్, ఏయ్, నేను నా రెయిన్బో ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే బాగుండదు చెప్తున్నాను. యష్, ఈ సింధు మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం, సరేనా? రెయిన్బో రా. యష్, యష్. కౌగిళ్ళలో ఎదవాకిళ్ళలో నా కళ్ళనే మూసా, చెక్కిళ్ళలో పెద ఒత్తిళ్ళలో నే తుళ్ళుతూ చూసా. అలలా తొలిలే మనసులో తడిలా, తడి పెద వంచుపై సడిలా. కౌగిళ్ళలో ఎదవాకిళ్ళలో నా కళ్ళనే మూసా, చెక్కిళ్ళలో పెద ఒత్తిళ్ళలో నే తుళ్ళుతూ చూసా. మనసులో మెరుపులే మెరిసినవి, వయసులో తనువులే నడిచినవి, తోడుగా కలిసినవి హాయిగా. మనసులో మెరుపులే మెరిసినవి, వయసులో తనువులే నడిచినవి, తోడుగా కలిసినవి హాయిగా. యుగమే క్షణమై కరిగే సుఖమై నాలోనా, నువ్వేనా నువ్వేనా ఎదలోపల మాయే. నువ్వేనా నువ్వేనా ఎదపై అదే పనిగా కదలే కదని నిజం ఇదని తనువే. నానమ్మ, తాతయ్య, నానమ్మ, నానమ్మ, తాతయ్య, నానమ్మ, నానమ్మ, నానమ్మ. తాతయ్య.
నేనేం చెప్పాను నువ్వేం చేశావు? నువ్వు చేసిన పనికి నిన్ను చంపిన పాపం లేదు. చంపేంత తప్పు నేనేం చేశాను మధు? యష్ని ఎలాగైనా ఢిల్లీకి వెళ్లకుండా ఆపమన్నాను, అంతే. అంతే కదా? అవును. యష్ మీద రౌడీలతో అటాక్ చేయించమని, యష్ని చంపమని నేను నీతో చెప్పానా? ఏం జరిగింది మధు? ఏం జరిగిందో కూడా తెలియకుండా ఉన్నావన్నమాట. అసలు నువ్వు అరేంజ్ చేసిన ఆ రౌడీలు యష్ని చంపాలని ట్రై చేశారు. ఎందుకు చెప్పావలా? మాట్లాడవే. అంటే అదే మధు, నువ్వు యష్ని ఢిల్లీ వెళ్లకుండా ఆపమని నాతో చెప్పావు కదా. నేను వాళ్ళతో అదే చెప్పాను. కాకపోతే ఆ రౌడీలు యష్ ఆగకపోతే ఏం చేయమంటారు అని అడిగారు. అట్ ఎనీ కాస్ట్ యష్ని ఆపడానికే ప్రయత్నం చేయండి, కుదరకపోతే చంపేస్తానని బెదిరించండి అని చెప్పాను. వాళ్ళు నా మాటని ఇంకోలా అర్థం చేసుకున్నారనుకుంటాను. సారీ మధు. ఏంట్రా, ఏంటి సారీ? నీడనిచ్చే చెట్టుని ఎవరైనా నరుక్కుంటారా? నేను నా లైఫ్ గోల్ రీచ్ అవ్వాలి అంటే నాకు యష్ సపోర్ట్ చాలా అవసరం. నువ్వు ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నప్పుడే అనుకున్నాను ఆ టైంలో నీకు అనవసరంగా చెప్పాను అని. నువ్వు చేసిన మిస్టేక్ వల్లే యష్ని ఢిల్లీ వెళ్లకుండా ఆపే విషయం ఆ సింధుకి తెలిసిపోయింది. సింధుకి తెలియటం కూడా ఒకందుకు నాకు మంచి జరిగింది. ఎలా? ఢిల్లీకి వెళ్తే యష్కి ప్రాణాపాయం ఉందని తెలిసి సింధు యష్ని ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా ఆపి రాత్రంతా కాపలా కాసింది. ఈ ఇన్సిడెంట్ వల్ల యష్కి సింధుకి మధ్య మళ్లీ మనస్పర్ధలు తీవ్ర స్థాయిలో చెలరేగుతాయి. యష్ ఇంకా లైఫ్లో సింధుని క్షమించడం, పిల్లల్ని సింధుని ఇంటికి తీసుకురావడం. ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య దూరం మాత్రమే ఉంది. ఈ సంఘటన వల్ల సింధు యష్ల మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది. నాకు మంచి జరిగింది కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు రిపీట్ అయితే నువ్వు బతికుంటావు, ప్రాణాలు తీసేస్తా. నా కొడుకుని ఆ సింధు ఏం చేసిందో ఏంటో, వాడు ఇంతవరకు ఇంటికే రాలేదు. అత్తయ్య, నేనిప్పుడే మరిది గారితో ఫోన్లో మాట్లాడాను. ఇంటికొస్తున్నారంట. యష్ క్షేమంగానే ఉన్నాడు కదా? వాడికేం కాలేదు కదా? మరిది గారు క్షేమంగానే ఉన్నారు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. రే యష్. యష్ యష్, నువ్వు ఓకే కదా? ఓకే అన్నయ్య. నీకేం కాలేదు కదబ్బే? ఏం కాలేదు. మీరు ఢిల్లీ వెళ్ళలేదని తెలిసిన దగ్గర నుంచి మీకు ఏమై ఉండదోనని మేము ఎంత కంగారు పడ్డాం అల్లుడు గారు. అసలు ఇంతకీ ఏమైందిరా? ఆ సింధు నన్ను అవార్డ్ ఫంక్షన్కి వెళ్లకుండా ఆపేసింది నాన్న. దానికేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా? ఎందుకలా చేస్తుంది అసలా? లేదు నానమ్మ, మా అమ్మ తప్పు చేయదు. నాన్నకి అవార్డు వస్తుందని అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తెలుసా? అలాంటి అమ్మ నాన్నని అవార్డు తీసుకోకుండా ఎందుకు ఆపుతుంది?
రే, మీ అమ్మ మీ దగ్గర ఒకలా నా దగ్గర ఒకలా ప్రవర్తిస్తుంది. అది మీకు చెప్పినా అర్థం కాదు. అదిగో మీ అమ్మ వచ్చింది కదా, మీరే అడగండి మీ నాన్నని అవార్డు తీసుకోకుండా ఎందుకు ఆపిందా అని. అమ్మా, నాన్న ఢిల్లీ వెళ్లకుండా నువ్వే ఆపావా? అవును. ఎందుకమ్మా అలా చేసావు? అసలు ఏం జరిగిందంటే ఆ అవార్డు తీసుకుంటే మీ నాన్న అందరిలో గొప్పవాడవుతాడు కదా. మీరు మీ నాన్నని హీరోలా చూస్తారు. అది తట్టుకోలేకే మీ అమ్మ మీ నాన్నని దొంగ దెబ్బ తీసి ఢిల్లీ వెళ్లకుండా చేసింది. అత్తయ్య, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏంటే హా? ఏం జరిగింది? దాము, నువ్వాగు. నువ్వు చెప్పు సింధు, అసలేం జరిగింది? యష్ని ఎవరో కారులో వెంబడించడం నేను చూశాను మావయ్య. వాళ్ళ మాటల్లో యష్కి ప్రాణాపాయం ఉందని నాకు అర్థమైంది. ఆ విషయం యష్కి చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. వెంటనే మీ ఇంటికి వచ్చి విషయం చెప్పాను. అయినా అత్తయ్య నమ్మలేదు. యష్ని ప్రమాదం నుంచి నేను కాపాడుకోవాలనే అలా చేశానే తప్ప అవార్డు తీసుకోకుండా ఆపాలన్న ఉద్దేశంతో కాదు. నన్నెవరు వెంబడించారు? ఎవరో చెప్పు. కొంపతీసి నా పేరు చెప్పిస్తుందా ఏంటి? సింధు, ఇక్కడ నీ కళ్ళబొల్లి మాటలు నమ్మే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ రోజు కూడా అంతే. ప్రవీణ్ని తీసుకొచ్చి అందరి ముందు నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చూసాం. ఏదైనా సరే నీ దగ్గర సరైన ఆధారాలు సాక్ష్యాలు ఉంటేనే మాట్లాడు. లేదంటే లేనిపోని మాటలు చెప్పి కట్టుకథలు మాత్రం అల్లకు. నిజమక్క, ఉన్నవి లేనివి చెప్పడంలో సింధుది అందవేసిన చేయ. తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయగల సిద్ధహస్తురాలు. సాక్ష్యాలు ఆధారాలు లేకపోయినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు మధు. తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా ఏదో ఒకరోజు బయటపడతారు. నేను బయట పెట్టిస్తాను. ఇంకాపుతావా? నువ్వేం చేసావన్న దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇంకా ఎందుకు నీ తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తావు? ఈవిడ ఈ టైంలో వచ్చిందేంటి? అత్తయ్య, ఎవరావిడ? మీ మామయ్య వాళ్ళ అమ్మ, మా అత్తయ్య గారు. దమయంతి, ఎన్నో ఏళ్ల తర్వాత నేను నీ ఇంటికి వస్తే అలా షాక్ అయి చూస్తావేంటే? కనీసం ఈ చేతిలో సామాన్లైనా తీసుకోవా? అయ్యో అత్తయ్య గారు, ఇలా ఇవ్వండి. ఇది కూడా ఇవ్వండి. అమ్మా, రండి అత్తయ్య, కూర్చోండి. అలాగే. జరగండి జరగండి. అమ్మయ్యా. అత్తయ్య బాగున్నారా? ఏం బాగోలే, ఆఖరి దశలో ఉన్నాను.
హా. ఆ, ఉమ్. దమయంతి నువ్వు చాలా మారిపోయావే. అవునత్తయ్య, అప్పటికి ఇప్పటికి కాస్త ఒళ్ళు చేశాను. నేను మాట్లాడుతోంది నీ ఒంటి గురించి కాదే, నీ పద్ధతి గురించి. అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను. పెద్దదాన్ని, వయసు పైపడిందాన్ని. హ, కనీసం అత్తయ్య మంచినీళ్లు తాగుతారా అని అడిగేదేమైనా ఉందా? మంచినీళ్ళు తెమ్మంటారా అత్తయ్య? అది కూడా నన్ను అడగాలంటే వెళ్ళి పట్టుకురా. అలాగే అత్తయ్య. వెళ్ళు. అమ్మి, ఎప్పటిదాకా పుల్లో ఉన్న మీ అత్తయ్య వాళ్ళ అత్తయ్యని చూడగానే అలా పిల్లిలా అయిపోయి ఉండదండమ్మే. అత్త పోస్టుకుండే పవర్ మామూలుదామే. కొమ్ములు తిరిగిన కోడలైనా ఒంగి ఒంగి పని చేయాల్సిందే. అంతేలే. అత్తయ్య, ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి. అమ్మా, ఇలా ఇవ్వండి. ఇదిగో. దమయంతి, వీళ్ళెవరే? నా పెద్ద కోడలత్తయ్య, తేజ భార్య, పేరు మధులత. నీ పెద్ద కోడలికి కొంచెం తలపొగరు ఎక్కువ అనుకుంటాను. అదేంటత్తయ్య అలా అన్నారు? లేకపోతే మరేంటి, ఈ ఇంటికి పెద్ద దిక్కుని నేను వచ్చినా కూడా కనీసం బామ్మగారు నన్ను ఆశీర్వదించండి అని నా కాళ్ళు పట్టుకోలేదేంటి? ఓ, అదా, మధు వేరే అర్జెంట్ పనిలో ఉందత్తయ్య. ఆకస్మికంగా మీరొచ్చేసరికి తనకేమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయిందంతే. నిజానికి నా పెద్ద కోడలు చాలా మంచిదత్తయ్యా. దీవించండి బామ్మగారు. పిల్లా పాపలతో హాయిగా ఉండు. అమ్మే, మనం కూడా పెద్ద ఆవిడ ఆశీస్సులు తీసుకుందాం పద. లేదంటే మనల్ని కూడా ఏదో ఒక మాట అంటుంది. మమ్మల్ని కూడా దీవించండి. ఆ దేవుడు మీకు మంచి బుద్ధి ఇవ్వాలి. ఇదేంది ఇది? ఇట్టా దీవించుండది? మా బుద్ధి మంచిది కాదనా ఈ పెద్ద ఆవిడ ఉద్దేశం? సంధ్య కన్యాకుమారి గురించి అత్తయ్య అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి? దమయంతి, ఇంతకీ వీళ్ళెవరే? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా కంగారు పడతావేంటి? అది అత్తయ్య, వీళ్ళు తను మధు వాళ్ళ చెల్లెలు సంధ్య. తను మధు వాళ్ళ అమ్మ కన్యాకుమారి. ఓ, అది సరే, ఈ అమ్మాయి ఏంటి పెళ్లి కూతురిగా ముస్తాబయింది? ఇవాళ ఈ అమ్మాయికి పెళ్ళా ఏంటి? అవును బామ్మగారు, ఇవాళ మా అమ్మ పెళ్ళి. పెళ్లి కొడుకు ఎవరో? అదే కన్యాకుమారి. ఆగు, నేను చెప్తాను కదా. అంటే పెళ్ళంటే నిజం పెళ్లి కాదత్తయ్యా. మరి పెళ్లి కూతురుగా వేషం వేసింది అంతే. వేషం వేయడం ఏంటి? అంటే వీళ్ళు నాటకాలు వేసేవాళ్ళా? నటిస్తారా?
అదేం కాదత్తయ్య. సిటీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటే సంధ్య అందులో పాల్గొంటుంది. అందుకే ఇలా పెళ్లి కూతురు గెటప్ లో ఉంది. అబ్బా, నేను పెళ్లి కూతురు గిట్టేయడం తాత. అదంతే, ఇక నువ్వు మాట్లాడకసలా. అవును దాము, చంద్ర ఇంట్లో లేడా? ఉన్నారత్తయ్య, ఉన్నారు. చంద్ర, చంద్ర. ఆవ్. అమ్మా చంద్ర, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇంతకు ముందే వచ్చానురా. ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూసి చాలా ఏళ్ళవుతుంది. నేను బాగానే ఉన్నానురా. నువ్వెలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానమ్మా. సడన్ గా చెప్ప పెట్టకుండా ఇలా వచ్చేసావేంటమ్మా? నీకు సిటీ అంటే పడదు కదా. అందుకే కదా ఇన్నాళ్ళు ఆ పల్లెటూళ్ళలోనే ఉండిపోయాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టమ్మా? హా, మిమ్మల్ని అందర్నీ చూడాలనిపించిందిరా. అందుకే వచ్చాను. కొన్ని రోజులు ఇక్కడే ఉందామని వచ్చాను. ఇంతకీ తేజ యశు ఎక్కడా? తేజ ఏదో పనుండి బయటికి వెళ్ళాడమ్మా. యశ్ ఇంట్లోనే ఉన్నాడు. యశు ఇంట్లోనే ఉన్నాడా? ఆదివారం కదరా. భార్యా పిల్లలతో సరదాగా అలా బయటికి వెళ్ళాడేమో అనుకున్నాను. ఏది వాళ్ళని ఒకసారి పిలు. యశ్, యశ్, మీ బామ్మ వచ్చిందిరా. సింధుని పిల్లల్ని అసలు చూడనే లేదురా. ముఖ్యంగా నేను వాళ్ల కోసమే వచ్చాను. భాగ్యం, పిల్ల పాపలతో చల్లగా ఉండు నాన్నా. ఎలా ఉన్నావ్? నా పరిస్థితి ఏం బాలేదురా. అది సరే, సింధు పిల్లలు ఎక్కడా?